బాబూ! శ్యామల పిలుపు గుమ్మం దాటబోతున్న మదన్ను ఆపింది. ప్రొద్దున్నే బయటికి వెళుతున్నావ్? పనేమైనా ఉందా? అవునండి. మదన్ చెయ్యెత్తి వ్రేలికి మెరుస్తున్న రవ్వల ఉంగరం చూసుకున్నాడు. ఈ గండం గట్టెక్కించేందుకు, పరీక్ష ఫీజు కట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది లోలోపల అనుకున్నాడు. శ్యామల మౌనం వెనుక మదన్కు ఓ మాట చెప్పాలన్న తపన ఉంది. అతడి దగ్గర ఇంకా రాణి చనువు ఆమె నోరు నొక్కేస్తోంది. మదన్! మళ్ళీ కదలబోయిన అడుగు ఆగింది. మదన్ తల వెనక్కి తిప్పి ఏమిటన్నట్లుగా చూశాడు. డబ్బేమైనా కావాలా? శ్యామల తల్లిలా, తల్లి కంటే లాలనగా, మమతాభిమానాలతో అడిగిన ప్రశ్న మదన్ మనస్సుపై కంచీ దెబ్బలా తాకింది. వెర్రివాడిలా ఆమెకేసి చూశాడు. అతడు పొందిన అవమానమంతా అతడి చూపులో ప్రతిఫలిస్తోంది. మనసును కదిలించే ఆ చూపుకు భయపడిపోయింది శ్యామల. మరోలా అనుకోకు, తడబడింది ఆమె. నీకు అవసరం ఉంటుందేమోనని. నాకేం అవసరం? పేలవంగా నవ్వాడు. అయ్యయ్యో, అదేం మాట? రానే వచ్చాడు సుబ్రహ్మణ్యన్. నీకా సిగరెట్ అలవాటు, అందుకు డబ్బు కావాలి. పైగా కొత్తగా పెళ్ళొకటి. నీ పెళ్ళానికి పావలా పెట్టి పూలైనా కొనొద్దు. ఇక సినిమాలు, షికార్లు ఉండనే ఉన్నాయి. చీరలు, నగలు, వీటి గురించి నువ్వేం ఆలోచించగలవులే. ఆయన వదిలే వాగ్బాణాలు మదన్ గుండెని తూట్లు తూట్లు పొడుస్తున్నాయి. తగులుతున్న గాయాల నుండి అభిమానం మౌనమై స్రవిస్తోంది. పెదవి బిగింపులో సహనం దాచి శిలలా నిలబడి నేలచూపులు చూస్తున్నాడు మదన్. తొందరపడకు, అతడు దేవి తండ్రి. బిగించిన పిడికిల్లోని ఆవేశానికి నచ్చ చెప్తున్నాడు. తొందరపడకు, తను దేవి తండ్రి. గుండెల్లో ఎగిసిపడే ఉద్రేకానికి నచ్చ చెప్తున్నాడు. శ్యామల భర్తను వారించే ప్రయత్నంలో విఫలమైపోతోంది. ఆమె వేడుకోలు చూపుల్ని లెక్క చేయలేదు ఆయన. చదువు పూర్తి కావాలంటే అబ్బో, ఇంకా చాలా రోజులు కావాలి. అదయ్యాకైనా ఉద్యోగం వస్తుందా అన్నది సందేహమేనాయే. అవును మదన్, మొన్న మధ్య కిరణ్ నీకేదో క్లర్క్ పోస్టు గురించి చెప్పాడటగా. వెళ్ళి చేరేయ్. కనీసం నీ చేతి ఖర్చులకైనా వస్తుంది. తిండికి నీడకు మా ఇల్లు ఉండనే ఉంది. మదన్ చివాల్న తల ఎత్తాడు. అవమానము, బాధ కలబోసుకున్న మనసు విలవిల్లాడుతూ మదన్ ముఖాన దైన్యత రూపంలో నాట్యం చేస్తోంది. దీనత్వం నిండిన అతని ముఖం చూస్తే ఆయనకు మహదానందంగా ఉంది. పులిని పడగొట్టి ఆనందించే వేటగాడి క్రౌర్యం ఆ చూపుల్లో తొణికిసలాడుతోంది. దేవి మనసు సొంతం చేసుకుని తమ మాట వినకుండా చేశాడని, కిరణ్ స్థానంలోకి తనకు ఇష్టం లేకుండా ప్రవేశించాడని మదన్ పట్ల ఆయనకు విపరీతమైన ద్వేషం. పాపం, ఓ 200 ఇవ్వు శ్యామా, అవసరం ఉండే ఉంటుంది, అడగలేకపోయి ఉంటాడు హేళనగా అన్నాడు సుబ్రహ్మణ్యన్. అక్కర్లేదు. మదన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడి అడుగులు వేగంగా పడలేదు. అవమాన భారంతో ఈడ్చుకుంటూ ఇంటి గడప దాటాడు. ఛ, ఎంత అనుచితంగా ప్రవర్తించారు, శ్యామల కోపంగా అంది. మొన్నటి మీ మాటలు విన్నాడేమోనని నేను భయపడి చేస్తుంటే ఈరోజు ఇలా. ఏమండి, మదన్ ఇంటికి అల్లుడు. మనం అతనికి ఇవ్వాల్సింది గౌరవమే కాని అవమానం కాదు. గౌరవం, అక్కసుగా అన్నాడు. కానీ సంపాదన లేకుండా నా ఇంట్లో ఉన్నవాడికి అల్లుడైనా సరే, మరెవరైనా సరే గౌరవించాల్సిన అవసరం నాకు లేదు. ఇంత కుళ్ళు, కోపం మనసులో దాచుకుని ఈ పెళ్ళెందుకు చేశారు? ఆవేశంగా అడిగింది. నేను చేశానా ఈ పెళ్ళి? సుబ్రహ్మణ్యన్ చేతిలోని పేపర్ విసిరి కొట్టాడు. మీరు చేసుకున్నారు. కాదంటున్నా వినకుండా మీరే చేసుకున్నారు. చేసేదేమీ లేక చూస్తూ కూర్చున్నాను. శ్యామ, బంగారం లాంటి కిరణ్ అల్లుడు కాలేదన్న మంట నా మనసులో ఆరిపోయేదాకా నేనితన్ని అభిమానించను, గౌరవించను. శ్యామల భర్తను వింతగా, విచిత్రంగా చూసింది. ఎప్పట్లా భర్తలో ఓ మనిషి కనిపించలేదు. ఆ స్థానంలో శూన్యం, విచక్షణ నశించిన అజ్ఞానం కనిపిస్తోంది. ఇదంతా మదన్పై తీర్చుకుంటున్న పగ అని మీరు అనుకుంటున్నారే కానీ, మీ ప్రవర్తన వల్ల బాధపడబోయేది మన అమ్మాయే అన్నది మీకెందుకు గుర్తుకు రాలేదు? మదన్ దేవి సర్వస్వం. అతడు ఏమాత్రం బాధపడ్డా ఆ ప్రభావం దేవి మనసుపై పడక మానదు. ఆమె చెప్పాలనుకున్న మాటలు మనసులోనే ఆగిపోయాయి. చెప్పి ఫలితం ఉండదని తెలిసి మాట విలువ పోగొట్టుకునేటంతటి అవివేకి కాదు శ్యామల. అరే మదన్ భాయ్, ఎన్నాళ్ళకి అబిడ్స్లో ఉన్న సేఠ్ శంకర్లాల్ జ్యువెలరీ షాపులోకి అడుగుపెట్టాడు మదన్. నమస్తే సేఠ్జీ, బాగున్నారా? పర్వాలేదు. నీలాంటి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నంత వరకు మా వ్యాపారం బాగానే ఉంటుంది. రా, కూర్చో. ఏం కావాలి? తల్లి ప్రతి శ్రావణ మాసం గిరిజకు చేయించే నగ అక్కడే కొంటాడు మదన్.
ఈసారి నేను కొనేందుకు రాలేదు సేట్జీ. మదన్ వేలికున్న ఉంగరం తీసి గాజు పలకపై పెట్టాడు. దీని ధర నీకు తెలుసు. న్యాయమనిపించినంతే ఇవ్వు. మదన్ తల తిప్పుకుని రోడ్డుపై జనాలను చూడసాగాడు. శంకర్లాల్ ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని ఉంగరాన్ని, మదన్ ముఖాన్ని మార్చి మార్చి చూడసాగాడు. శంకర్లాల్కు బాగా గుర్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో చేరే ముందు మదన్ పుట్టినరోజుకు గోవిందయ్య కొన్నాడది. చాలా ఖరీదైన రవ్వలు. శంకర్లాల్కు తెలిసి మదన్కు బంగారం కొనే స్తోమత ఉందే కానీ అమ్ముకునే అవసరం లేదు. మదన్ భాయ్ క్యా హువా? బోలో భాయ్ క్యా హువా? ఆర్ద్ర స్వరంతో అడిగాడు. చెప్తే ఏం చేయగలవు? నీకు నాకు ఉన్న పరిచయం కేవలం వ్యాపారం. అంతవరకే ఉండనివ్వు సేట్జీ. డబ్బివ్వు, వెళ్తాను. ఇవ్వను. శంకర్లాల్ ఉంగరం తన లాల్చి జేబులో వేసుకున్నాడు. మదన్, నీకు నన్ను చూస్తే వ్యాపారం గుర్తుకు రావచ్చు, కానీ నాకు మాత్రం నిన్ను చూస్తే చచ్చిపోయిన నా తమ్ముడు గుర్తుకొస్తాడు. శంకర్లాల్ భుజం తట్టాడు. మదన్, నీ సమస్య ఎలాంటిదైనా సరే పరిష్కారం చూపిస్తాను నేను. రా, పైకెళ్దాం. శంకర్లాల్ క్యాష్ కౌంటర్ ముందు నుంచి లేచాడు. పెద్దబ్బాయి, నేను వచ్చేదాకా ఇక్కడ కూర్చో. మదన్ని వెంటబెట్టుకుని షాపు పైనున్న రూమ్కి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పు మదన్, ఏమిటి నీ బాధ? స్వయంగా నా చేతులతో నేను తెచ్చిపెట్టుకున్న సమస్య సేట్జీ. ప్రేమలో పీకల దాకా మునిగిన నేను అనాలోచితంగా గృహస్థునయ్యాను. ప్రస్తుతం బాధ్యత గల భర్తగా కాక బికారి వెధవలా నీ ముందు నిలబడాల్సి వచ్చింది. ఓస్, ఇంతేగా? తేలిగ్గా నవ్వాడు శంకర్లాల్. నువ్వు పెళ్లి చేసుకోవడం మీ వాళ్ళకిష్టం లేదా? పెళ్లి చేసుకోవడం ఇష్టమే. కాకపోతే నేను చేసుకున్న అమ్మాయే వాళ్ళకిష్టం లేదు. అందుకే అమ్మ మావయ్య ఇద్దరూ నా చెయ్యి వదిలేశారు. భారంగా ఊపిరి పీల్చి వదిలాడు మదన్. చెయ్యి వదిలేశారా? శంకర్లాల్ పకపక నవ్వాడు. చెయ్యి పట్టుకుని నడిపించేందుకు నువ్వేం పసివాడివా మదన్? నీ చేతి ఆసరాను నువ్వు నమ్ముకో. నీ కాళ్లపై నిలబడాలన్న పట్టుదల పెంచుకో. అంతేగాని ఇంకా ఎవరో వచ్చి నీకు చేయూతనివ్వాలన్న తాపత్రయం పెంచుకోకు. మదన్, నీకు చెప్పలేదు కదూ, నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టిన నాడు నాకు 30 ఏళ్ళు. నా వెంట తల్లి లేని 3 పిల్లలు. పట్టెడన్నం పెట్టే మనిషి లేడు. బ్రతుకుపై కోరిక, భవిష్యత్తుపై ఆశ, గుండె నిండా ధైర్యం తప్ప ఆస్తంటూ లేదు. ఇదే షాపు ముందున్న పేవ్మెంట్పై చలికి వణికిపోయే నా పిల్లలకు ఒంటి నిండా కప్పేందుకు పాత బట్టలైనా లేని దరిద్రంతో వీధి కుక్కల్లా వదిలేశాను. శంకర్లాల్ స్వరంలో గతంలోని ఆవేదన కంపితమై కదిలింది. ఆకలి కనిపెట్టి అన్నం పెట్టేవారే లేరు. దిక్కులేని నా తమ్ముడు, నా 2 పిల్లలు ఎండలు మండించే ఆకాశం క్రింద, చలితో కమ్మేసే చీకటి మధ్య అనాథలై, అభాగ్యులై నడి రోడ్లపై నిలబడ్డారు. గొంతు తడిపేందుకు గుక్కెడు పాలు లేవు. అడుక్కు తిననివ్వదు అభిమానం. సంపాదనకో తెరువు కనిపించనియని అయోమయం. అలాంటి గడ్డు రోజుల్లో ఆకలికి ఆగలేక నా తమ్ముడు చచ్చిపోయాడు. రోడ్డు పక్క పసివాడు శవమై పడి ఉంటే దహనం చేసేందుకు 4 డబ్బులు చేతిలో లేక బోరున ఏడ్చాను నేను. బ్రతికున్న మనిషిని చూసి జాలిపడని జనం, ఎండిపోయిన ప్రేవులకు సానుభూతి చూపని జనం, చచ్చిన వాడి శవం చూసి కదిలిపోయారు. కరిగిన వాళ్ల మనసులు నా తమ్ముడి శవంపై చిల్లర నాణేల వర్షం కురిపించాయి. మదన్, నువ్వు నమ్ము నమ్మకపో, 10 రోజులుగా పైసా ముఖం చూడని నా ముందు కొల్లలుగా పైసలు రాలాయి. లోకం తీరు అప్పుడే అర్థమైంది. తమ్ముడి శవాన్ని వారం రోజులు అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాను. భుజాన శవం, చేతులు పట్టుకున్న పసిపిల్లలు. అడుక్కు తినేవాడికన్నా హీనంగా కనిపించే నన్ను చూసి అసహ్యించుకునేవారో, జాలిపడేవారో, మొత్తం మీద డబ్బు రాలిపడేది పండుటాకులా. సరిగ్గా వారం దాటాక లెక్క చూశాను. 300 ఉన్నాయి. ఆ డబ్బు చేతిలో ఉంచుకుని నా చిన్నారి తమ్ముణ్ణి, నా బ్రతుకుకు ఆధారంగా మారిన వాడి శవాన్ని ఏటిపాలు చేశాను. మదన్, ఆ రోజు నేను కార్చిన కన్నీరే కాల్వలై కట్టి ఉంటే సముద్రాలు నిండి ఉండేవి. చేతిలో డబ్బుంది, కానీ ఉండడానికి గూడేది? చిన్న గుడి చూసుకున్నాను. ఆ గుళ్ళో ఒక వృద్ధుడు పూజారిగా ఉండేవాడు. దైవభక్తే కాదు, భూతదయ ఉన్నవాడు. నాకు నా పిల్లలకి ఉండేందుకు నీడే కాదు, ప్రసాదం పేరుతో 2 పూటలా 4 ముద్దలు అన్నం పెట్టేవాడు. కోడి కూతతో నిద్ర లేచేవాణ్ణి. ఊరంతా నిద్రపోయాక నిద్ర కొరిగేవాణ్ణి. మదన్, ఇవాళ బంగారం అమ్మే ఈ శంకర్లాల్ 20 ఏళ్ల క్రిందట ఈ వీధుల్లో బట్టల మూట నెత్తిన పెట్టుకుని తిరిగేవాడన్న విషయం నువ్వు ఊహించి ఉండవు. మదన్ ఆశ్చర్యంగా వింటున్నాడు. క్రింద అనుక్షణం
గలగలా కదిలే కనక మహాలక్ష్మి కంటే ముందు శంకర్లాల్ బ్రతుకులో ఇనుప గజ్జెల తల్లి తాండవ నాట్యం చేసిన రోజులు ఉన్నాయంటే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. సరిగ్గా 10 ఏళ్ళు, 10 ఏళ్ల కాలం గుడి మెట్ల కింద 4 కాళ్ల మంటపం నీడన నేను, పిల్లలు కాలం వెళ్ళబుచ్చాం. ఏ అదృష్ట ఘడియలు నా బ్రతుకు ద్వారం తలుపు తట్టాయో. వీధిలో బట్టలమ్ముకునే నేను పెట్టిన చిన్న కొట్టు పట్టింతల్లా బంగారమై పెద్ద షాపుగా మారింది. కాలం నన్ను బంగారు నగల వ్యాపారం దాకా లాక్కుపోయింది. ఇప్పుడు నేను లక్షలకు అధికారిని. కార్లు, మేడలు, బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ ఉన్నాయి. నా రక్తం కరిగించి చెమటగా మార్చి డబ్బు సంపాదించాను. దెన్ ఆకాశంలోకి దూసుకెళ్లే విమానంలా ఉన్న పలాన పైకెగరలేదు నేను. చిన్నారి పిట్ట ఎగరడం నేర్చుకునేందుకు వచ్చి రాని రెక్కలు విప్పుకుంటూ ఎంత కష్టపడుతుందో అంత కష్టము పడ్డాను. ఆ పిట్ట ఎన్ని గిరికీలు కొట్టి పైకి ఎగురుతుందో అన్ని గిరికీలు కొట్టాను. ఇప్పుడు హాయిగా అనంత విశ్వంలోకి ఎగిరిపోగలిగాను. నన్ను అడుక్కు తినగా చూసిన వారైనా సరే నన్ను చూడగానే చేతులు జోడిస్తారు. ఇప్పుడు నా పేరు, నా ప్రతిష్ట, నా గౌరవం అన్నీ నేను సంపాదించిన డబ్బు సంపాదించి పెట్టింది. నేను సంపాదించింది కేవలం డబ్బు మాత్రమే, కానీ డబ్బు మాత్రం నాకెంతో సంపాదించి పెట్టింది. అందుకే మదన్, నా సిద్ధాంతం ఒక్కటే, డబ్బు 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 నీ దగ్గరుంటే ఈ విశాల విశ్వం నీ ముందు మోకాళ్లపై కూర్చుంటుంది, నీ కనుసన్నల్లో కదులుతుంది. పచ్చ కాగితం నీ జేబులో ఉంటే 100 మంది నీ వెంట ఉంటారు. ఇప్పుడు నీ సమస్య తీరడం కోసం ఉంగరం అమ్ముతావు, ఫీజు కడతావు, పరీక్ష రాస్తావు, పాస్ అవుతావు, అంతే. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంటనే నీకు ఉద్యోగం రాదుగా. ఎంతకాలమో వేటాడాలి. ఆ వేటలో ఉద్యోగం అన్న లేడి పిల్లను పట్టుకుంటావు. అది నీకిచ్చే జీతం నీ సరాసరి జీవితం గడిపేలా చేయగలదు. అప్పుడు మాత్రం నీ మామ నిన్ను గౌరవంగా చూస్తాడా? మదన్ శ్రద్ధగా వింటున్నాడు. గీతోపదేశం వింటున్న పార్థుడిలా వింటున్నాడు. మదన్, డబ్బుకు విలువ ఇచ్చే నీ మామ కళ్ళు బైర్లు కమ్మేంత డబ్బు సంపాదించు. వెధవ చదువు, ఎందుకు పనికిరాని చదువు మానేయ్. సంపాదనకి దిగు, డబ్బు వెంట పరుగుతీ, ధనలక్ష్మిని దక్కించుకో. మదన్, డబ్బున్నవాడి ముందు కలెక్టర్ కాదు, ప్రెసిడెంట్ అయినా తలదించుకునే రోజులివి. అంతటి ఘనత, మహత్తు డబ్బుకు ఉంది. శంకర్లాల్ అంతసేపు చేసిన ఉపదేశం ఊరికే పోలేదు. మదన్లో ఏ ఆవేశం కోరి అతడు ఆ కథను చెప్పాడో ఆ ఆశయం నెరవేరింది. మదన్ గుండెలో ఉద్రేకమై పొంగింది. సేట్జీ, మంచో చెడో ఏది చేసైనా సరే డబ్బు సంపాదిస్తాను. పిచ్చివాడివి. శంకర్లాల్ గట్టిగా నవ్వాడు. దొంగతనాలు, హత్యలు, స్మగ్లింగ్ వీటి వల్ల మాత్రమే కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదించుకోవచ్చునన్నది ఒట్టి అవివేకం. కండలు కరిగించి కాస్త తెలివి ఉపయోగించి నీకు కావలసినంత డబ్బు సక్రమమైన మార్గంలో సంపాదించుకోవచ్చు మదన్. నేను ఆ రోజున రోడ్డున పడ్డప్పుడు నా వెనుక వెన్ను తట్టి నిలిచేందుకు ఎవ్వరూ లేరు. కానీ నీ వెనుక నేనున్నాను మదన్. నిన్ను ఐశ్వర్యపు అందలం ఎక్కించేదాకా నీ చేయి వదలను. సలీం ఆటోమొబైల్ షాప్ లీజుకిస్తున్నాడు. నేను అతనితో మాట్లాడి అది నీకు ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. నువ్వు కష్టపడి పనిచేశావంటే అది నీ స్వంతం అయ్యేందుకు ఎంతో కాలం పట్టదు. ఏమంటావ్? మీ ఇష్టం. నువ్వు 2 రోజుల తర్వాత నాకు కనిపించు. అవసరమైన డబ్బు సిద్ధం చేసుకో. డబ్బా? మదన్ దెబ్బతిన్నట్లుగా చూశాడు. నువ్వింకా చిన్నవాడివి. కన్న తల్లితోనూ కట్టుకున్న భార్యతోనూ పంతాలు పెంచుకుంటే ఏమీ సాధించలేవు. అప్పు చేసి వ్యాపారంలో దిగినవాడికి మనశ్శాంతి ఉండదు. తనదంటూ సొంత పైకం ఉన్నప్పుడే ఖర్చు పెట్టగల స్వతంత్రం, సంపాదించే ధైర్యమూ వస్తుంది. నా మాట విను. మీ అమ్మతో లేదా మీ అత్తగారితో అడిగి. మదన్ ఇష్టం లేనట్లుగా ముఖం తిప్పుకున్నాడు. మదన్, అవమానాలు అందుకోవడం కంటే ఒక్కోసారి అయిన వాళ్ళ దగ్గర అభిమానాలు వదులుకోవడం ఎంతో ఉత్తమం. ఆమె మాట కాదన్నావన్న కోపం తప్ప అమ్మకు నీ పట్ల విరోధం పెంచుకునే శక్తి లేదు. వెళ్ళు, అమ్మనడిగి ఓ 25,000 తీసుకురా. ఇవ్వకపోతే? సందేహంగా అన్నాడు మదన్. అప్పుడు నేనిస్తాను. నువ్వొక్కసారి ఊరికి వెళ్ళిరా. శంకర్లాల్ లాల్చీ జేబులో నుంచి 500 తీసి మదన్కిచ్చాడు. త్వరగా, ఈ పూటే వెళ్ళు మదన్. నువ్వు ఎల్లుండి కల్లా ఇక్కడుండాలి. తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను సేట్జీ. మదన్ శంకర్లాల్ దగ్గర సెలవు తీసుకున్నాడు. అతడికి తన వ్రేలికి తిరిగి అలంకరించి మెరుస్తున్న ఉంగరం చూస్తుంటే ఏదో ధైర్యం, ఏదో నిశ్చింత. రేపు నాది, రేపులోని అదృష్టమంతా నాదే స్థిరంగా అనుకున్నాడు. పచ్చటి పందిరి, చుట్టూరా కట్టిన తోరణాలు కొంచెం వాడాయి. ఇంటి ముందు నిల్చున్నాడు మదన్.
ఆ అలంకరించుకున్న ఇల్లు ముస్తాబైన పేరంటాల్లా ఉంది. అయ్యో, ఇప్పుడా చిన్నయ్య రావడం? పాల చెంబుతో ఇంట్లోకెళ్తున్న వీరయ్య మదన్ని చూశాడు. పెళ్లినాటికి నువ్వు వస్తావని ఎంతగా ఎదురు చూసినాం. నువ్వు లేంది కొదవగానే ఉండిందయ్యా. మదన్ సాలోచనగా అడుగులు వేయసాగాడు. వీధి గుమ్మం దాటగానే ఎదురైంది గిరిజ. ఉయ్యాల బల్లపైన కూర్చుని బియ్యం చెరుగుతోంది. ఆకుపచ్చటి ధర్మవరం పట్టుచీర, వాడిన మొగలి రేకుల జడ, మెడ నిండుగా మెరుస్తున్న బంగారు గొలుసుల మధ్య మెరుస్తున్న పసుపు తాడు. నిటారుగా నిలబడ్డాడు మదన్. పూసల తోరణం అలికిడికి చేటపైనుంచి దృష్టి మరల్చింది గిరిజ. గిరిజ మదన్ని చూసి చూడగానే ఎప్పటిలా చెంగున దూకి రాలేదు. నెమ్మదిగా బల్ల దిగి గొలుసు పట్టుకుని నిలబడింది. గిరి! మదన్ విరగబూసిన బంతి చెట్టులా కలకల్లాడిపోతున్న గిరిజను ఆప్యాయంగా పిలిచాడు. నేను లేంది పెళ్లి చేసుకోననే దానివి చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావా? దొంగ! నాకు వ్రాయలేదేం అంటూ అడుగుతున్న అతన్ని కళ్ళెత్తి ఓరగా చూసింది. నువ్వు పెళ్లి కొడుకు అవుతావన్న వెర్రి భ్రమతో అనుకున్నానలా. నా ప్రక్కన పెళ్లిపీటలపై ఎవరో కూర్చున్నాక నిన్నెదురుగా భరించే మనోబలం నాకెక్కడిది బావా? గిరిజ చూపులు మాట్లాడే మాటలు మదన్ మనసు వినిపించుకోలేకపోయింది. ఊహకైనా నీ పెళ్ళి అయ్యుంటుందన్నది తట్టుంటే నీకు మంచి బహుమతి తెచ్చేవాడిని. మదన్ బ్రీఫ్ కేస్ గోడవారుగా ఉంచిన బియ్యం బస్తాలపై పెట్టాడు. గిరిజ మళ్ళీ అతన్ని చూసింది. నువ్వు మిగిల్చి వెళ్ళిన బాధే మొయ్యలేకుండా ఉన్నాను. ఇంకా బహుమతులు ఎందుకులే? మదన్కు ఆ చూపుల్లోని భావాలు అర్థం కాలేదు. మాట్లాడవేం గిరి? ఏం మాట్లాడను? మెల్లిగా స్వరం పెగిలింది. అత్తయ్య పెళ్లి వాళ్ళింటికి వెళ్ళింది. నాన్న పొలానికి వెళ్ళాడు. నీకు కాఫీ పెట్టనా? బల్లపైనున్న చేట అందుకుని అతని సమక్షం తప్పించుకుంది. సన్నని నీలిరంగు స్టవ్ మంట గిరిజ కనుపాపల్లో కదులుతోంది. అబ్బాయి ఎవరు? మదన్ వంటింటి గుమ్మం దగ్గరే నిల్చున్నాడు. నాయుడు గారి రెండో కొడుకు. అంటే భాస్కరమా? మదన్ సంతోషంగా నవ్వాడు. భాస్కరం చాలా మంచి కుర్రాడు గిరి. నువ్వు అదృష్టవంతురాలివి. కాఫీ గ్లాసులోకి వంచుతున్న గిరిజ చెయ్యి వణికింది. మనసులోని భావాలు కప్పిపుచ్చుకుంటూ కాఫీ గ్లాసు అందించింది. ఇదిగో కాఫీ. ఇంకా ముఖం కడుక్కోలేదు, వస్తానాగు. మదన్ పెరట్లోకి నడిచాడు. వేడి వేడి కాఫీ పొగలు కక్కుతూ సన్నగా సెగలు బయటకు చిమ్ముతున్నాయి. గిరిజ గ్లాసు నేలపై పెట్టి క్రింద చెతికిల పడిపోయింది. గిరిజకు దుఃఖం ఆగడం లేదు. బిలబిలమంటూ రాలిపడ్డాయి కన్నీళ్లు. బావా, బావా, నన్ను ఇలా చూస్తే నీకు బాధ వేయడం లేదు? నీ వస్తువు ఇతరుల సొంతమైందే అన్న ఆవేదన నిన్ను దహించేయడం లేదు? నాకు మాత్రం ఈ బాధ కొలిమిలా నా గుండెను రగిల్చి వేస్తోంది. గిరిజకు మెరుపులా మనసుకు తాకింది. మదన్ తనను ప్రేమించలేదన్న సత్యం. ఆమె కన్నీళ్లు వెలితిగా వెర్రిగా నవ్వాయి ఆ క్షణంలో. ఈ దుఃఖం, ఈ బాధ అంతా నాకే పరిమితం. నువ్వు నా కోసం బాధపడతావనుకోవడం నా వెర్రితనం బావా. పుట్టిన నాటి నుంచి నీకోసమంటూ పెరిగిన నేను నీకేమీ కాలేదనుకుంటే గుండె పగిలిపోతోంది బావా. గిరి! తండ్రి పిలుపు వినిపించగానే చప్పున కొంగుతో కంటి తడి తుడిచేసింది. మనో వచ్చాడట, నిజమేనా? పెరట్లోకెళ్ళాడు నాన్న. ఏమన్నాడు? ఆత్రంగా అడిగాడు. నాకు వ్రాయలేదేం పెళ్లి మాట అన్నాడు. అబ్బాయి ఎవరు అంటూ అడిగాడు. భాస్కరం చాలా మంచివాడు అని చెప్పాడు. పెదవి బిగింపులో ఆగలేని దుఃఖం మళ్ళీ 2 కన్నీటి బొట్లను రాల్చింది. గిరి! గోవిందయ్య అనునయంగా గిరిజ తల నిమిరాడు. మనం క్రితం జన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మకు మనకు ఫలిస్తుంది. నువ్వు క్రిందటి జన్మలో భాస్కరం కోసం పూజలు చేసి ఈ జన్మకు మదన్ను కోరుకుంటే ఎలా దక్కుతాడు? పెళ్ళిళ్ళు దైవ నిర్ణయాలు గిరి. నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవడం నేర్చుకో. కొత్త పెళ్లి కూతురి కంటి తడి కట్టుకున్న వాడి గుండెను కత్తిలా గాయం చేస్తుంది. గిరి! గ్లాసుడు మంచినీళ్ళియ్యి. అబ్బబ్బా, ఏమెండా ఏమెండా! మీనాక్షి ఆపసోపాలు పడుతూ వచ్చింది. ఏమంటారు నాయుడు? గోవిందయ్య ఎదురెళ్ళాడు. ఏమంటాడు? అలసటగా ఉయ్యాల బల్లపై కూర్చుంది. వాళ్ళేమీ అనకముందే నేను చెప్పేశాను. అయ్యా, నీకు గంపెడు సంతానం. భాస్కరం ఒక్కడి ఇంట్లో ఉండనంత మాత్రాన నువ్వేం కొదవ పడక్కర్లేదు. మాకున్నది గిరిజ ఒక్కరితే. అది మా చూపులకు దూరమైందంటే మేం కళ్ళుండి గుడ్డివాళ్ళం అయిపోతాం. కాబట్టి గిరిజను నీ ఇంటికి పంపే ప్రసక్తి లేదు అని చెప్పేశాను గోవిందు. మరి మా ముచ్చటలు తీరేదెలా అన్నాడు. నిక్షేపంలా తీర్చుకో. పండక్కి పబ్బానికి పిల్లలు నీ ఇంటికి రాకపోర్లే అని చెప్పి వచ్చేశాను. మరి ఒప్పుకున్నాడా? ఒప్పుకోక మీనాక్షి గర్వంగా నవ్వింది. ఒరేయ్ తమ్ముడు, ఇంత ఆస్తితో పిల్ల లక్ష్మీదేవిలా కొడుకు జీవితంలో అడుగు పెట్టాక
నాయుడైనా వాడి తాతైనా మనం చెప్పిన దానికి ఒప్పుకొని తీరాలి, తప్పదు. మంచినీళ్లు తాగేందుకు తల ఎత్తిన మీనాక్షి కంటపడ్డాడు మదన్. వీడెప్పుడొచ్చాడు? కరుగ్గా అంది. గంట అయిందేమో గిరిజ బదులిచ్చింది. ఏం మావయ్య, గిరి పెళ్లి వార్త నాకు తెలియనివ్వలేదేం? నువ్వు నీ పెళ్లి వార్త మాకు చెప్పావా? అమ్మా! మదన్ దెబ్బతిన్నట్లుగా తల్లిని చూశాడు. అమ్మ! ఇంకా నీకు అమ్మ తరపు వాళ్ళు గుర్తున్నారా? పెళ్ళామే ప్రపంచంగా బ్రతుకుతున్నావేమో హేళనగా అంది మీనాక్షి. మదన్ ముఖం నల్లబడిపోయింది. ఎదురుగా కూర్చున్నది, మాటలతో తనని బాధ పెడుతున్నది తన తల్లేనా అన్న అనుమానం అతడిలో లీలగా కదులుతోంది. అతడికి తెలిసిన అతడి తల్లి సౌమ్యురాలు, శాంతమూర్తి, మమత మమకారం తప్ప మరేది ఎరగనిది. మదన్ ఆలోచిస్తున్నాడు. నేనంటే ఇష్టం లేని సుబ్రహ్మణ్యన్ రాక్షసుడిలా మారడంలో, రాక్షసంగా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు. తనకిష్టం లేని పని చేశానని నన్ను కన్న తల్లే ఇంత ద్వేషం నా పట్ల పెంచుకోగా లేనిది ఆయన నన్ను ఏవగించుకోవడంలో వింతేముంది? ఏమిటిలా దిగబడ్డావు? నీకేం పనుందని ఇక్కడ? మీనాక్షి వెటకారంగా అడిగింది. అక్కా, ఏమిటా అర్థం పర్థం లేని మాటలు? గోవిందయ్య మీనాక్షిని వారించాడు. వాడెవరనుకుంటున్నావు? మన మను. మన పెదవి విరిచి నిర్లక్ష్యంగా అంది. మన మను అయితే నా ఆశలన్నీ బూడిదపాలు చేయడు గోవిందు. బంగారు తల్లి, గిరి మనసు కష్టపెట్టడు. నీకు తెలియదు? కలకల్లాడుతూ తిరగాల్సిన పిల్ల అలా ఉసూరుమంటూ ఏడవడం వీడు చేసిన నిర్వాకమే కదూ. బావుంది నీ కోపం. అక్క, పెళ్ళిళ్ళు నిర్ణయించడంలో మన ప్రమేయం ఉండొచ్చేమో, జరిపించడంలో లేదు. మనుకు గిరికి రాసిలేదు, కాలేదు. వేదాంతం చెప్పుకుని నువ్వు సరిపుచ్చుకోగలవేమో గాని నేను కాదు. నా బొందిలో ప్రాణముండగా వీణ్ణి క్షమించలేను నేను. క్షమించడానికైనా శిక్షించడానికైనా నువ్వెవరివి అత్తయ్యా? గిరిజ గంభీరంగా అంది. ఇది నా ఇల్లు. నా ఇంటికి వచ్చిన మనిషిని అవమానించే హక్కు నీకెక్కడిది? గిరి! మీనాక్షి కళ్ళు వెడల్పు చేసి గిరిజను చూసింది. నువ్వేనే ఈ మాట అంటున్నది? గిరిజ మాట్లాడలేదు. తనని కాదన్నట్లుగా ముఖం తిప్పుకుంది. ఎవరి కళ్ళల్లో బాధ చూసి నేను కలతపడుతున్నానో, ఎవరి కోసంగా నేను కన్న కొడుకును దూరంగా నెట్టానో ఆ గిరి. ఆమెకు అటుపైన నోరు పెగలనివ్వని దుఃఖం గొంతుకకు అడ్డుపడింది. తల్లిని అంతటి దీనావస్థలో చూడలేకపోయాడు మదన్. మావయ్య, అమ్మ కోపం ఎంతసేపు ఉంటుందిలే. నేనెదురెళ్ళి చిన్నగా నవ్వితే కరిగిపోతుంది అన్న ఆశతో వచ్చాను గాని అమ్మను ఏడిపించి చూడాలని రాలేదు. నా రాక ఈ ఇంట్లో ఇంత పెద్ద సమస్యలా మారుతుందని ఊహించనూ లేదు. ముందుకు నడిచి బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు. వస్తాను గిరి. నా కోసం అమ్మ మనసు నొప్పించకు. అమ్మ నాకు ఆనాడే చెప్పింది, గిరికి కాబోయే భర్తే ఈ ఇంటికి కొడుకవుతాడు అన్నది. మర్చిపోయాను. మను, గోవిందయ్య విచలిత స్వరంతో అన్నాడు. నువ్వు అదే మాట? మావయ్య, మదన్ బలవంతంగా నవ్వాడు. గిరి మొగుడుగా కాకున్నా అమ్మ కొడుకుగా ఈ ఇంట్లో నాకు స్థానం ఉంటుందన్న నమ్మకం చెదిరిపోయాక ఎలా ఉండగలను? నేను వెళ్తాను. 2 అడుగులు వేశాడో లేదో. నోరు ముయ్యరా! గోవిందయ్య విసురుగా మదన్ చేతిలో పెట్టె లాక్కున్నాడు. వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళేది? మను, కన్న తల్లి కడుపులో బాధను దాచుకోలేక ఏదో అందే అనుకో. అంత మాత్రాన తెగతెంపులైనట్టేనా? అమ్మ నిన్ను ఏది కాలేవు ఈ ఇంటికి అంటే అది గుండెల్లో నుంచి వచ్చిన మాట కాదురా, పెదవుల చివర్లు పలికేది మాత్రమే. నువ్వలా వెళ్ళిపోతే మాత్రం అక్కయ్యకు సంతోషం అనుకున్నావా? నిన్ను అక్కయ్యకు కాకుండా చేసి ఈ ఆస్తి నా కూతురికి కట్టబెట్టేంత నీచుణ్ణి కాదు నేను. నడు ఇంట్లోకి. మదన్ కదల్లేదు. కళ్ళెత్తి తల్లిని చూశాడు. అతడు తల్లిని అలా చూడ్డం గోవిందయ్య చూశాడు. అక్క, మనుని ఇంట్లోకి రమ్మను. గోవిందు, నేను నీ ఇంట్లో ఉండాలని నువ్వు అనుకుంటే మనుని రమ్మని చెప్పు. మరో మాట లేనట్లుగా మదన్ చేయి గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు గోవిందయ్య. మీనాక్షి ఆ ఇద్దరిని మార్చి చూసింది. ఒకడు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు, ఒకడు కడుపు చించుకు పుట్టిన కొడుకు. రక్తపాసాన్ని కాదని రాయిలా బ్రతకగల ఆడది కాదు మీనాక్షి. అందుకే మెల్లిగా గొంతు విప్పింది. మను, లోపలికెళ్ళు. ఆలోచించు మను. ఇన్ని నాళ్ళు పడ్డ కష్టం ఈ ఏడు నువ్వు మానేయడంతో వృధా అవుతుంది, చుట్ట కాలుస్తూ అన్నాడు గోవిందయ్య. ఇద్దరి మధ్య తేలివచ్చే గాలి కమ్మటి సువాసనలు మోసుకొస్తోంది. చురుకుమనిపిస్తున్న ఎండ. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను మావయ్య. డిగ్రీ చేతికొస్తే ఇంజనీర్ అవుతానేమో కానీ కోటీశ్వరుణ్ణి కాలేను. మదన్ చింత చెట్టు మొదట్లో కూలబడ్డాడు. శంకర్లాల్ నీకు బాగా తెలుసు. అతడు నా వెనుక ఉండనే ఉంటాడు. నేను కాస్త నిలదొక్కునే వరకు
అతడు నా చెయ్యి విడిచిపెట్టడు. భాస్కరము సరిగ్గా ఇదే అంటాడు. గోవిందయ్య నవ్వాడు. ఈ పొలాలని పంటల్ని నమ్ముకుంటే వర్షాలొస్తే పండగ, రానినాడు ఎండగా. పట్నం వెళ్ళి మంచి వ్యాపారం చేసుకుందామంటూ ఒకటే గోల. నేను చూద్దాంలే అన్నాను. ఈలోగా నువ్వొచ్చావు. ఇకనేం, ఒకరికిద్దరు తోడుంటే ఇంకా బాగుంటుంది. నేను వెళ్ళి వీలు చూసుకుని భాస్కరాన్ని పిలిపిస్తాను. చూద్దాం, ముందు నువ్వు నిలదొక్కుకో. అంతదాకా నాకు సాయంగా ఉంటాడు భాస్కరం. ఇంతకీ ఎంత కావాల్సి ఉంటుంది పెట్టుబడి? 25,000 తెమ్మన్నాడు శంకర్లాల్. మదన్ ముఖం దించుకున్నాడు. ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో నీకిచ్చేస్తాను మావయ్య. నీ ముఖంలే, నవ్వాడు గోవిందయ్య. మను, ఉన్నదంతా నీదే కాదు. అమ్మ అభిమానం కొద్దీ గిరికి ఇస్తానంటుంది కానీ నీ ఆస్తిపై మాకేం హక్కుందిరా? నీ అవసరానికి కాకపోతే ఇంత ఆస్తి ఏం చేసుకోను? పద, అమ్మతో మాట్లాడదాం. మదన్ గోవిందయ్య ఇంటికొచ్చారు. గోవిందయ్య తల్లితో మాట్లాడుతున్నంతసేపు మదన్కి భయమే. అమ్మ ఏమంటుందో? తీరా అంతా విని వీళ్ళేది పొమ్మంటే మదన్ భయాలన్నీ అర్థం లేనివని తేలిపోయింది మీనాక్షి మాటతో. నేను చెప్పేందుకేముంది గోవిందు, నువ్వు అన్నీ తెలిసిన వాడివి. నీకంటే తెలుసా నాకు? నీ ఇష్టం ఎలా ఉంటే అలా చెయ్యి. కానీ మీనాక్షి మదన్ వైపు చూసింది. వీడు పెద్ద ఇంజనీర్ కావాలని ఆశపడ్డాం గదరా, అది తీరకుండా పోతుందంటే. అమ్మా, మదన్ తల్లి దగ్గరగా కూర్చున్నాడు. నీకు కావాల్సింది నేను ఇంజనీర్ కావడమేగా. తప్పకుండా పరీక్ష రాస్తాను. కానీ ఈ ఏడు కాదు. ఏమో మను, హాయిగా సాగుతున్న చదువు కాదని వ్యాపారంలో దిగుతున్నావు. ఏదెలా జరుగుతుందో. భయం లేదక్కయ్యా. శంకర్లాల్ అన్ని మెలకువలు తెలిసినవాడు. ఆయనుండగా మనం భయపడాల్సిన అవసరమే లేదు. నీ ఇష్టం. మీనాక్షి లేచి లోపలికెళ్ళి డబ్బు తెచ్చింది. మను, ఇది గిరి సొమ్ము. ఆడపిల్లకు అన్యాయం చేయకు. గిరిజకు తన కారణంగా జరగాల్సిన అన్యాయం ఏదో జరిగిపోయింది. మళ్ళీ తెలిసి అలాంటి తప్పు చేస్తాడా? మనసులోని మాటను పైకి చెప్పలేదు మదన్. మౌనంగా సెలవు తీసుకున్నాడు. వస్తానమ్మా, గిరి వెళ్ళొస్తాను. రామావయ్య. మదన్ గోవిందయ్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు వీధి మలుపు తిరిగేదాకా చూస్తూ నిలబడిపోయింది మీనాక్షి. నువ్వు నిజంగా బావను వెళ్ళగొడతావేమోనన్న భయంతో దురుసుగా మాట్లాడానత్తయ్య, నన్ను క్షమించు. గిరిజ తప్పు చేసిన దానిలా తల వంచుకుంది. పర్వాలేదు గిరి, వాడిపై నీకున్న అభిమానం నాకు తెలుసు. అందుకే వాడు నీకు దక్కలేదని బాధపడ్డాను. గిరి, మను నీ మెళ్ళో తాళి కట్టుంటే ఎంత బావుండేది. పరాయి ఇంట్లో ఎంత అవమానం పొందాడు నా బిడ్డ. మీనాక్షికి మదన్ చెప్పిన సుబ్రహ్మణ్యన్ గుర్తుకొచ్చాడు. మను బాగా సంపాదించాలి గిరి. వాడి మామ కళ్ళు చెదిరిపోయేంత డబ్బు, కళ్ళు తిరిగిపోయేంత డబ్బు సంపాదించాలి. సంపాదిస్తాడు కూడా. గిరిజ మనసు సరిగ్గా అదే కోరుతోంది.